ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ అక్కర కలిగిన ఒక దేవుడు. అందువలన మీరు సంతోషంగా ఉండాలి. ఓకేనా? ఈ దినము మీకు ఆశీర్వాదమైన దినముగా ఉండును. ప్రభు అయిన యేసు వాక్కునిచ్చినట్లు మీతో కూడా ఉన్నారు. మీరిప్పుడు చెయ్యబోయే కార్యములన్నీ జయమగును. మీకైన కార్యములను ఆయన వర్ధిల్లజేయును. కనుక సోలిపోకండి. ఆయన మీద విశ్వాసమును ఉంచి స్థిరులై ఉండుడి. అయితే ఈ దినము దేవుడు చెప్పే ఒక మాటను మీరు గమనించాలి. ఒకసారి నాలుమావడిలో అనేక మంది ప్రజలు అనేక ప్రాంతాల నుండి ప్రార్థనకు వచ్చెదరు. కొందరు అక్కడే ఉండి ఆరాధనలో పాల్గొని వెళ్ళెదరు. ఒక సమయంలో ఒకరోజు రాత్రి సమయములో నేను రాత్రి 9:30 గంటల పైన ఉంటుంది. నేను కొన్నిసార్లు అప్పుడది దేవుని గూడారము, ఆ ప్రాంతములను నేను చూచుట అలవాటు. అలా చుట్టూ చూస్తూ ప్రార్థన చేస్తూ వెళ్లడము నా అలవాటు. ఒకసారి నేను అలా తిరిగి చూస్తూ ఉన్నాను. రాత్రి 9:30 గంటలు ఉంటుంది. తిరిగి వచ్చే సమయము అక్కడున్న మన్నా క్యాంటీన్లో తినుచున్న ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి నాకు అడ్డుగా నిలబడ్డారు. నిలబడి వారొచ్చి వేరొక రాష్ట్రం నుండి వచ్చినవారు. అడ్డుకుని వారు మాట్లాడుతున్నారు. అయ్యో, నేను మిమ్మల్ని చూశాను అని సంతోషంగా వారు చూశానని చెబుతున్నారు. సరే, మీరు ఏ ఊరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాను. అతడు చెప్పాడు, ఈ విధంగా కర్ణాటక రాష్ట్రం నుండి వస్తున్నాము. మేము 2-3 దినాలుగా ఇక్కడే ఉండి ఆరాధనలో పాల్గొంటున్నాము. మిమ్మల్ని ప్రక్కలో చూడలేకపోతున్నాము, దూరం నుండి చూస్తున్నాము. మిమ్మల్ని దగ్గరగా చూడాలి, మీతో ఒక్క మాటైనా మాట్లాడాలి అని 10 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను అని చెప్పారు. అప్పుడు నేను నవ్వుతూ చెప్పాను, ఒక్క మనుషుడు, దేవుని వలన ఉపయోగించబడుచున్న ఒక మనుషుడు నన్ను చూచి మాట్లాడుటకు 10 సంవత్సరములు ప్రార్థించాను అని చెబుతున్నారు. మీరిదే మాటను దేవుని దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చూడాలి దేవా అని ప్రార్థించుంటే ఎప్పుడో మీరు దేవుని చూసి ఉండొచ్చు. ఆయన మీతో మాట్లాడి ఉంటారు. ఆయన ఎంతో సమీపంగా మనతో ఉన్న దేవుడు. ఇక మీదట మీరు అలా దేవుని వెతకండి, యేసుని. ఆయన మీకు ప్రత్యక్షమగును అని చెప్పాను. వెంటనే వారికి ఎంతో సంతోషము. ఒక సేవకుని చూశాము అని. అప్పుడు వారు అడిగారు, మిమ్ములను తాకి చూడొచ్చా అని అడిగారు. నేను వారికి చేతినిచ్చి శుభములు తెలిపాను. వారికి ఎంతో గొప్ప సంతోషము. ఒక మనుషుడు, ప్రభువు వలన ఉపయోగించబడుచున్న ఒక మనుషుడు, వారిని సంధించుట, మాట్లాడుట, ఆయనతో ఒక మాట మాట్లాడుట ఎంతో సంతోషమంటే, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు, మనల్నందరినీ సృష్టించిన దేవుడు, అండసరాసరులను ఆదుకుని నడిపించు దేవుడు, ఆ యేసుక్రీస్తుని దర్శించుట, ఆయనతో మాట్లాడుట, ఆయన స్వరము వినుట ఎంత గొప్ప ఆనందము కదా. దానికి మనమేం చెయ్యాలంటే 42వ కీర్తన 1వ వచనములో ఒక భక్తుడు చెబుతున్నాడు. దావీదు అనే భక్తుడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఒక దుప్పి అలాగే మేయిచూ వచ్చుచున్నప్పుడు చాలా దూరం నడిచి ఇప్పుడు బాగా మేసి నీరు కనపడలేదు. దాహం, నీటిని వెతుకుచూ ఆ దుప్పి పరితపించును. అప్పుడు దానికేమీ అవసరం లేదు, నీటి కొరకు అలమటించును. అప్పుడది అలాగని అడవిలో అలమటించుచూ తిరుగును. ఎక్కడ నీరు దొరుకుతుందో దానివైపు పరిగెత్తుకుంటూ వెళ్ళును. అప్పుడొక దుప్పి నీరు దాహము వలన నీటి వాగుల కొరకు అలమటించునట్లు వెతుకున్నట్లు నా ప్రాణము దేవా మీ మీద వాంఛ కలిగి ఉన్నది, అలమటించుచున్నది. ఆత్మలో ఒక పరితపించుట ఉండాలి. నేను దేవుని చూడాలి, యేసుని చూడాలి, యేసుతో మాట్లాడాలి, నేను ఆయన్ని దర్శించాలి, నేను ఆయన స్వరమును వినాలి. అట్టి దాహము, తపన హృదయాంతరంగములో కలిగితే వెంటనే ఆయన దర్శనమగుదురు. ఆయన చెబుతున్నారు కదా, పూర్ణ హృదయముతో మీరు నన్ను వెతికితే కనుగొందురు, నేను మీకు ప్రత్యక్షమగుదును. పూర్ణ హృదయముతో మీరు వెతుకుచున్నారా? వాంఛతో మీరు వెతుకుచున్నారా? ఒక దుప్పి అయినది నీటి వాగుల కొరకు ఆశపడునట్లు మీ ఆత్మ దేవుని కొరకు దాహముతో అలమటించుచున్నదా? అది చూచి దేవుడే మిమ్మును వెతుక్కుంటూ వచ్చి మిమ్ములను దర్శించి మీతో మాట్లాడును. ఎంతో అద్భుతమైన దేవుడు. ఆయన్ని మన సమీపముగా పొందుకొనియున్నాము. కనుక మీరు కూడా ఈ దినం, దేవా యేసయ్యా, మీ స్వరమును మేము వినాలి, మిమ్ములను మేము దర్శించాలి, నన్ను మీరు చేయిపట్టుకుని నడిపించాలి, అనుదినము మీరు నాతోనే ఉండుట నేను గ్రహించాలి, ఆ అనుభవమును నాకు మీరు ఇవ్వుడి అని అడగండి. అదే ఉన్నతమైన ఒక అనుభవము. ఈ దినం అడిగెదరా? ఒక దాహముతో అడిగెదరా? మీ హృదయ పరితాపముతో దేవుణ్ణి వెతికెదరా? అలాగైతే దేవా,
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నా ఆత్మ మీ మీద దాహము గొనియున్నది, నా ఆత్మ అలమటించుచున్నది. మిమ్ములను నాకు ప్రత్యక్షపరచుడి, మీరు నాతో మాట్లాడుడి. ఎందుకంటే ప్రతిదినము ఎప్పుడు నేను మిమ్ములను గ్రహించున్నట్లుగా ఆ అనుభవమును నాకును ఇవ్వుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.